నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బారా షాహీద్ దర్గాలో ముస్లిం మైనార్టీలు దువా ప్రార్థన చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ప్రియతమ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సమీ హుస్సేని, షంషుద్దీన్ మరియు షాబీర్ ఖాన్, హజరత్ అబూబకర్, చిన్న మస్తాన్, జిలానీ, ఆసిఫ్ బాషా, ఖాదర్ బాషా, చాణక్యపురి మస్తాన్, అబ్దుల్ రసూల్, రియాజ్, మున్నీర్, కరీముల్లా, సత్తార్, బషీర్, మీరా, దావూద్, యాకూబ్, మౌలాలి, వాజిద్, రహమతుల్లా, అన్జద్, జాహిద్, ఫయాజ్, హుస్సేన్, అబ్దుల్ రజాక్, ఆరిఫ్, రఘు, సుభాష్, లక్ష్మీరెడ్డి, చిన్ననాపి రవి తదితరులు పాల్గొన్నారు. मौलाना मोहम्मद प्रोग्राम ఆయన పెట్టండి సార్. अल्लाह रब्बुल इज्जत है, रब्बुल इज्जत उनकी सच्चाई के रास्ते पर डाल दे. रब्बुल इज्जत मुसलमानों के अता फरमा. हमारी दुआओं को तेरे प्यारे हबीब करीम सल्लल्लाहु अलैहि वसल्लम के सत्ते में और 12 शहीदों के सत्ते में कबूल फरमा दे. आमीन रहमत के फोटो काड़ो फोटो అందరూ హసన్ భాయ్ ఇద్దరు హసన్ భాయ్ బర్కాతు. ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం. ఒక మంచి వ్యక్తికి మంచి ఆలోచనలు వస్తాయి, ఒక మహనీయుడికి ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి, ఒక సెక్యులర్ నాయకుడికి సొసైటీ సమాజం మొత్తం బాగుండాలనే ఆలోచనలు వస్తాయి. దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు పార్వతమ్మ గారు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి సతీమణి ఆమె స్వర్గవాసులైనందుకు మన శ్రీధర్ రెడ్డి గారు తన జన్మదినోత్సవ వేడుకలు ఎక్కడ కూడా జరపొద్దు, నేను జరుపుకోనని చెప్పి అతను వేడుకలు జరుపుకోలేదు. అయితే మనం అతని పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం బారా షహీద్ దర్గాలు వచ్చి సర్వమత సమానత్వానికి చిహ్నంగా ఉన్న ఈ బారా షహీద్ దర్గాలో వచ్చి అతని సంపూర్ణమైన ఆయుష్ గురించి, అతనికి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నతమైన స్థానంలో అతనికి ఉంచాలని దువా మనం గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం. ఇది ఒక రాజకీయానికి సంబంధించి లేదా ఒక పార్టీకి సంబంధించిన వేడుకలు కావి. అతను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో అతని స్థానం సంపాదించుకున్నాడు. కాబట్టి అందరూ ఎవరైతే మన ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అతనికి పేదలకు అన్నదానం చేసి అతని ఆయుష్ కోసం, అతను తన కుటుంబం సంతోషంగా ఉండాలని, అతను ఒక ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని చెప్పి మేము అల్లాహ్ దగ్గర దువా చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే కులాలకు మతాలకు అతీతంగా ముస్లిం సమాజానికి అండగా ఉండే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. గతంలో ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చినప్పుడు తన ఎమ్మెల్యే పదవిని సైతం పడంగా పెట్టి ముస్లింలకు అండగా నిలబడి 52 సమావేశాలను ఏర్పాటు చేసి అసెంబ్లీలో కూడా తన గళాన్ని విప్పించి జగన్మోహన్ రెడ్డి లాంటి నిరంకుశకుడిని కూడా అతను తల వంచే విధంగా చేసి ఏదైతే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడానికి పునాది వేసి పోరాటం చేసి తీర్మానం చేయించిన ఘనుడు అతను. అదేవిధంగా బారా షహీద్ దర్గా మా జీవిత కాలంలో ఈ బారా షహీద్ దర్గా ఏదైనా డెవలప్ అవుద్దా అని చెప్పి మేమందరం కూడా బిక్కు మేము చూసే రోజుల్లో బారా షహీద్ దర్గాకు బ్రహ్మాండంగా డెవలప్ చేసినాడు. ఏదైతే బారా షహీద్ దర్గాకు ఎక్స్టెన్షన్ 12 అడుగులు ఎక్స్టెన్షన్ చేసినారో ఇంకొక 100-200 సంవత్సరాల దాకా కొన్ని లక్షల మంది బారా షహీద్ దర్గాకు వచ్చినా కానీ దర్గా లోపలికి వెళ్ళడానికి కానీ దర్గా లోపల భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బారా షహీద్ దర్గాకు 4 పక్కల 12 అడుగులు ఎక్స్టెన్షన్ చేసినారు.
ముస్లింలు ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఆదుకోవడం కోసం, అదే విధంగా క్రైస్తవులకు కానివ్వండి, హిందూ ధర్మాన్ని కానివ్వండి, హిందూ సమస్యలు కానివ్వండి, అన్నిటిని కలుపుకొని పోయే ఇటువంటి సెక్యులర్ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితిలో భారతదేశంలో ఒక శ్రీధర్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు నాకైతే కనబడటం లేదు. అటువంటి వ్యక్తికి అల్లా సుబ్హానహు వ తఆలా చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట వేసి, లోకేష్ బాబు గారి మనసులో మాట వేసి, మా అందరి కోరిక ఏంటంటే అతనికి మంత్రిలాగా చూడాలని చెప్పి, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బారా షహీద్ దర్గా గంధానికి ముందర అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క చల్లని దీవెనతో మేమైతే కోరుకుంటున్నాం, మా ఆశీస్సులతో అతను మంత్రిగా రావాలని కోరుకుంటున్నాం. అదే విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా, ఆ భగవంతుడు, ఆ ప్రభు, ఆ ముక్కోటి దేవతలు అతని మీద కరుణా కృప చూపించాలా, అష్ట ఐశ్వర్యాలు అతనికి అందించాలా. శ్రీధర్ రెడ్డి కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ భార్యకు, అదే విధంగా వాళ్ళందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి అల్లా దగ్గర మనం అందరూ కూడా కోరుకున్నాం. ప్రభుత్వంలో కానీ బారా షహీద్ దర్గా అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. దానికి అనుగుణంగానే ఈరోజు యొక్క బారా షహీద్ దర్గాలో శ్రీధర్ రెడ్డి గారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి, రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు ఆరోధించాలి, మరింత ఈ యొక్క బారా షహీద్ దర్గాకి అభివృద్ధి చేకూర్చాలి, ఆయన మార్క్ కనబడాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఆయన కోసం ప్రత్యేక దువా చేయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక సెక్యులర్ నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశా జ్యోతి. ఈ జిల్లాలో ఏ పార్టీ నాయకుడైనా, కార్యకర్త అయినా ఆయనకి పార్టీలకు అతీతంగా గౌరవించేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా దేవుడి అల్లా ఆశీస్సులు, ఈ బారా షహీద్ దర్గా ఆశీస్సులు ఖచ్చితంగా ఆయనపై ఉండాలని మన కార్యకర్తలు, మన నాయకులు వెన్నుదండుగా ఉంటారని చెప్పేసి మేము తెలియపరుస్తూ మరొక్కసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ, ఆ అల్లా కరుణ కటాక్షాలు, అలాగే ఈ యొక్క బారా షహీద్ దర్గా 12 బారా షహీదుల యొక్క ఆశీస్సులు ఆయనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.